సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పద్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో సిగరెట్లు, టీ, కాఫీలు గుండెకు మంచివా కావా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో రక్తపోటుకు విరుగుడేంటో తెలుసుకుందాం. శారీరక శ్రమ చేసేవారిలో రక్తపోటు రావడం తక్కువ. స్థూలకాయం ఉన్నవారిలోనూ, ఒళ్ళు అలవకుండా సుఖజీవనం గడిపేవారిలోనూ రక్తపోటు అధికంగా కనబడుతుంది. శారీరక శ్రమ చేసేవారిలో రక్తపోటు కనబడ్డా మరింత పెరగకుండా ఆగుతుంది. ఒకవేళ అంతకుముందు శారీరక శ్రమ చేయని వారు వ్యాయామం మొదలు పెడితే రక్తపోటు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పడం కాదు, కానీ చాలా వరకు అదుపు అవుతుంది. దుష్ఫలితాలు కలగడం తగ్గుతాయి. వ్యాయామం అనేది పొలంలో పని కావచ్చు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటివి ఏవైనా కావచ్చు. ఏదైనా శరీరంలో క్యాలరీలు అధికంగా ఖర్చు అవుతాయి. వ్యాయామం వల్ల ప్రాణవాయువు అధికంగా అందడమే కాకుండా కొవ్వు పదార్థం అధికంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్తనాళాల్ని శుభ్రపరిచే బరువైన కొవ్వు మిశ్రిత మాంసకృతులు అధికమవుతాయి. దానివల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా తయారవుతాయి. స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి ఉన్నవారిలో శారీరక శ్రమ లేకపోతే రక్తనాళాలు అనారోగ్యంగా మారడం తథ్యం. రక్తనాళాల లోపల ఎథెరోమాటస్ ఫ్లేక్స్ పేరుకుంటాయి. రక్తనాళాలు గట్టిపడతాయి. వ్యాయామం చేసేవారిలో కొవ్వు బిళ్ళలు ఏర్పడవు. రక్తనాళాలు అనారోగ్యంగా మారవు. పైగా రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచ గుణాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. దాంతో వంశపారంపర్యంగా రక్తపోటు సంక్రమించినా రక్తపోటు తగ్గుతుంది. రక్తనాళికలు ఆరోగ్యకరంగా ఉండటానికి సైక్లింగ్ బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా స్థూలకాయం తగ్గడానికి సైక్లింగ్ బాగా తోడ్పడుతుంది. 1 గంట సేపు సైకిల్ తొక్కితే 500 క్యాలరీలు ఖర్చు అవుతాయి. కొందరి ఇళ్లల్లో స్టాటిక్ సైకిల్ ఉంటుంది. దాని మీద సైక్లింగ్ చేస్తారు. కదలని సైకిల్ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చు అవడం తక్కువ. అందుకని స్టాటిక్ సైక్లింగ్ వల్ల ప్రయోజనం లేదు. రక్తపోటు తగ్గడానికి ఈత కూడా మంచి వ్యాయామం. ఈత వేగంగా కొడితే గంటకి 800 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిదానంగా ఈదితే 300 క్యాలరీలే ఖర్చు అవుతాయి. పరుగు కూడా మంచి వ్యాయామం. గంటసేపు పరిగెడితే 900 నుండి 1100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. వ్యాయామం వల్ల ఒక పక్క క్యాలరీలు ఖర్చై అనవసరమైన బరువు తగ్గితే మరొక పక్క రక్తంలో HDL పెరిగి రక్తనాళాలు శుద్ధి అవుతాయి. రక్తపోటు ఉంటే తగ్గుతుంది. వంశపారంపర్యంగా రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నవారు ముందు నుండే వ్యాయామం చేస్తే చాలా వరకు రక్తపోటు రాకుండా చేసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు రావడం ఎక్కువ. మధుమేహం, రక్తపోటు రెండూ ఉన్నవారు వ్యాయామం తప్పక చేయాలి. వ్యాయామం వల్ల మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మధుమేహాన్ని అదుపు చేసేందుకు శరీరంలో ఇన్సులిన్ ఎక్కువ విడుదలవుతుంది. వ్యాయామం వల్ల మధుమేహ రోగిలో కొవ్వు తగ్గి శరీర కణాల్లోకి గ్లూకోజ్ వెళ్ళడానికి వీలు కుదురుతుంది. దానివల్ల నీరసం తగ్గుతుంది. ఏ విధంగా చూసినా వ్యాయామం రక్తపోటుకి విరుగుడు, మధుమేహానికి మంచి మందు. వ్యాయామం రక్తపోటు, మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నిరోధిస్తుంది. గుండెను కాపాడుతుంది. ఆయుష్ని పెంచుతుంది. ఈరోజు మనం రక్తపోటుకు విరుగుడేంటో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో గోధుమలు, మధుమేహం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.